రండి మామ వెళ్దాం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మరి ఎక్కడికి కాదు. ఈరోజు మాకు వీక్ ఆఫ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం మేము. ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి కృష్ణుడి గుడికి వెళ్దాం అని చెప్పాడు. సరే అని మేము కృష్ణుడి గుడి ఎక్కడ బాగుంటుందో అని తెలుసుకొని కృష్ణుడి గుడి బయలుదేరిపోయాం. మరి ఇది ఎక్కడో కాదు, మన శంషాబాద్ దగ్గరగా ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఇది కేవలం 19 కిలోమీటర్ మాత్రమే. నేను మా ఫ్రెండ్ కలిసి ర్యాపిడో బుక్ చేసుకొని లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. మేము గుడి లోపలికి ప్రవేశించిన వెంటనే ముందుగా మాకు దర్శనం బాగా జరిగింది. ఈరోజు భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా ఏమేమి ఉన్నాయని చూడడానికి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే మా కళ్ళం మేము నమ్మలేకపోయాం. ఎందుకంటే మేము బయట నుంచి చూసినప్పుడు మాకు ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇంకా కృష్ణుడు జన్మించిన నుంచి ఏమేమి కార్యక్రమాలు చేశారో అన్నిటినీ కళ్ళని కట్టినట్లు ఇక్కడ శిల్ప రూపంలో చూపించారు. ఇది మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెంబర్లు ఏమిటి అని అనుకుంటున్నారా? నెంబర్లు ఏమిటంటే కృష్ణుని మంత్రం జపిస్తూ 108 సార్లు జపిస్తూ నడిస్తే ఇక్కడ మంచి జరుగుతుందని ఇక్కడ నమ్మకం. అందుకే అందరూ అలాగ జపిస్తూ నడుస్తున్నారు. ఇంకా ప్రసాదం ఎక్కడుందని చూస్తుంటే మాకు ప్రసాదం కూడా కనిపించింది. ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉన్నాం. మీరు కూడా చూడండి ఒకసారి. మేము వెళ్ళే సమయానికి అక్కడ పంతులు దేవుళ్ళకు విసురుతూ హారతి ఇస్తున్నారు. అదే సమయానికి ప్రజలందరూ ఆ భజనలో మునిగి తేలుతున్నారు. మొత్తానికి మా దర్శనం అయితే బాగా జరిగింది. ఈ 2 గుళ్ళ గురించి మరెన్నో తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ రండి మామ.